తండ్రి రామయ్య భద్రాచల రామయ్య తెలిసి తెలియక తప్పు చేసింది. పాపం వచ్చినవాడు గౌతముడే అనుకుందండి. కానీ గౌతముడి రూపంలో ఇంద్రుడు వచ్చాడండి కూతుతో, కోడి రూపంలో వచ్చి, ఇది అత్తారింటికి దారి సినిమాలు మనం చూసి నవ్వుకుంటూ ఉంటాం. కానీ అందులో అహల్య ఎవరు గౌతమ్ ఎవరు అంటే ఎప్పటికీ తెలియదు, చూసి నవ్వుకుంటాం మాత్రం తెలుసు. విషయం ఏమిటండి అంటే ఈ అహల్య బ్రహ్మ మానస పుత్రిక, ఎంతో అందంగా చందంగా రూపుదిద్దుతారు. కానీ రాత మాత్రం తను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, వారు చేసుకున్నటువంటి కర్మను బట్టి ఉంటుంది మేడండి ఆ తలరాత.
ఆ రకంగా బ్రహ్మ తలరాత రాతిగా రాయవలసి వచ్చింది. ఆలియా సర్లే అందంగా సొంతంగా ఎదిగింది, నేను పెళ్ళాడతా అని చెప్పి ఇంద్రాది దేవతలందరూ వచ్చారు. వస్తే ముందు వరుసలో ఎవరున్నాడు? ఇంద్రుడు ఉన్నాడు. ఎవరైతే ముల్లోకాలు తిరిగి వస్తారో వారికి ఆహాలు ఇచ్చి పెళ్లి చేస్తాం. నీళ్లు వేసేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ అరకులు అన్నీ అక్కడ పెట్టారు. ఎవరైతే ముల్లోకాలు తిరిగి వస్తారో వారికి ఆహాలు ఇచ్చి పెళ్లి చేస్తామని ప్రకటించారండి స్వయంగా. ఇంద్రుడు కష్టపడి తిరుగుతున్నాడు. ఈ గౌతముడు ముల్లోకాలు ఎక్కడో లేవు, సకల భవన బాండవ్యాలు సకల దేవీ దేవతలు అందరూ కూడా గోవులో ఉన్నారు అని చెప్పి గోవు చుట్టూ ముమ్మార్లు తిరిగాడండి. ఇక ముల్లోకాలు తిరిగిన వాడిలా అహల్య నుంచి పెళ్లి చేసుకున్నాడు. ఇక గౌతములు అహల్య ఆశ్రమానికి వెళ్ళిపోయారు. గౌతమాశ్రమానికి అహల్య వెళ్ళిపోయారు. అయితే నాకు దగ్గర నీకు కూడా దక్కకూడదని చెప్పి కోడి రూపంలో వచ్చి నిశిరాత్రి వేళ అర్ధరాత్రి వేళ తెల్లవారుజామైనట్టుగా భయపడేట్టుగా కోడి కోత కూసి మోసగించి సంధ్యావందనానికి బయట గౌతముడు వస్తే అదే గౌతముడి రూపంలో ఇంద్రుడు అదే రూపంలో వెళ్తాడు అన్నమాట. విషయం తెలుసుకున్నటువంటి గౌతముడు వచ్చి చూసేసరికి తన రూపంలో మాయావి ఉంటాడు, అతనే ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడికి శాపాన్ని ఇస్తాడు. ఆ శాపం ఏమో బ్రహ్మగారి కమండలో ఉన్నటువంటి పుష్కరుడి చేత మళ్ళీ మామూలు వాడు అవుతాడు. అయితే ఇక్కడ అహల్య ఎంత పతివ్రతో ఎంత గొప్పదో గౌతముడికి తెలుసు, కానీ అందరికీ తెలియాలి కదా. ఈ పాతివ్రత్యం తెలియడం కోసమే శ్రీరాముడు యొక్క పాద ధూళి సోకి మళ్ళీ నాతిగా మారుతామని చెప్పి శాపం ఇచ్చారు. అంతేగాని కష్టపెట్టాలంటే రాముడు కూడా సీతను అడవికి పంపింది సీతమ్మని కష్టపెట్టడం కోసం కాదండి, ప్రజల మాటకు విలువనిచ్చాడు. సీత పాతివ్రత్యం ఏమిటో అందరికీ తెలియజేయడం కోసం అలా చేశాడు. అది మటండి సీతా సతీ అంత గొప్పది. చూడు తల్లి, రామసేతు శిలాదిగుడు